జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక స్కాముల్లో దోచుకోవటం, దాచుకోవటంలోనే భాగంగా చేసినటువంటి కార్యక్రమాల్లో మన జే బ్రాండ్స్ దేశంలో ఒక గొప్ప ట్రెండ్ సెటర్గా ఆయన మనం చూడొచ్చు. అది కూడా దేంట్లో అంటే మద్యం కుంభకోణంలో. అంటే ఎవరైనా సరే కుంభకోణాలు డబ్బులు దోచుకుంటారు, దాచుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో డిఫరెంట్. ఎందుకంటే ఆయన చాలా హుందాగా చేస్తాడనమాట. దోచుకోవటం కోసమే, దాచుకోవటం కోసమే వచ్చాను అన్నట్టుగా ఆయన చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తాడు. అందరికీ తెలుసు నన్నేం చేస్తారులే అనుకున్నట్టుగానే చేస్తాడు. ఇకపోతే ఇక్కడ మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మద్యం కుంభకోణం రీసెంట్గా అటు ఈడీ నుంచి సిట్టు వరకు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే టర్న్ అయ్యాయి. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి నిందితుల్ని ఎవరిని అరెస్ట్ చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటినే చూపిస్తున్నాయి. ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మద్యంకి సంబంధించినటువంటిది, మద్యం తయారు చేసినట్టు కానీ ఏదన్నా ఒక కంపెనీలో ఆ కంపెనీ నుంచి వేరే వాళ్ళు డీలర్లు కొనుక్కున్నట్టుగా కానీ, డీలర్ల దగ్గర నుంచి వైన్ షాపులు కొనుక్కున్నట్టుగా కానీ, వైన్ షాపుల నుంచి ఎవరన్నా సాధారణమైనటువంటి ప్రజలు కొనుక్కున్నట్టుగా కానీ ఎటువంటి ఆధారాలు లేవు. ఎక్కడా కూడా డిజిటల్ మనీ అనేది ఎక్కడ జరగల ట్రాన్సాక్షన్స్. సో దీనికి సంబంధించి మనం చూసుకుంటే అసలు ఎందుకని వీళ్ళు తీసుకోవట్లేదు అనుకున్నాం. ఏంటి ప్రపంచం అంతా, ముఖ్యంగా ఇండియాలో అంతా కూడా డిజిటల్ మనీ అని అనుంటే ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక వైన్ షాపుల్లో మాత్రం డిజిటల్ మనీ అనేది ఉండదు, యూపీఐ పేమెంట్ ఉండదు, క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు పనిచేయవు, ఓన్లీ క్యాష్. ఈ ట్రాన్సాక్షన్స్ కనుక ఎందుకు ఏంటి అని అప్పట్లోనే చాలామంది డౌట్ వచ్చింది. అసలు ఈ డబ్బు ఎక్కడికి పోతుంది, ఏం చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆయన దిగిపోయిన తర్వాత నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోవటానికి ఈ జే బ్రాండ్స్ అనేవి కూడా చాలా బలమైనటువంటి ముద్ర వేశాయి.